పూర్వం సాగర పుత్రులని 60,000 మంది రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బలవంతులు, ఎన్నో యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళ బలానికి ఇంద్రుడు భయపడి మోసం చేసి కపిల మహర్షి ద్వారా భస్మం చేయిస్తారు. వాళ్ళ ఆత్మలు గంగా జలంతోనే శాంతిని పొందుతాయి అని చెప్తాడు. వాళ్ళ మనోడైన భగీరథుడు గంగను భూమిపైకి తెద్దామని బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ తన కోరిక తీర్చేశారు. కానీ గంగ మొత్తం భూమి మీద పడితే కష్టం. శివుడు ఒక్కడే గంగను తగ్గించగలడు. అందుకు భగీరథుడు శివుడు కోసం తపస్సు చేశాడు. శివుడు తన జటాజుటం ద్వారా గంగను భూమి మీదకు పంపుతాడు. గంగ భగీరథుడు వెంట పరుగులు తీస్తూ జహనుముని ఆశ్రమాన్ని కూల్చేస్తుంది. జహనుముని కోపంతో గంగను మొత్తం తాగేస్తాడు. అది చూసిన భగీరథుడు మునును ప్రార్థించగా ముని తన చెవులతో గంగను వదిలేశాడు. అక్కడి నుంచి పాతాళం చేరుకొని సాగరపుత్రులు భస్మం మీద ప్రవహించి వాళ్ళకి శాంతిని ఇచ్చింది. ఈ ప్రయాణంలో గంగకు శివగంగ, భాగీరథి, జాహ్నవి, పాతాళ గంగ అని పేర్లు వచ్చాయి.